మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న దేశవ్యాప్తంగా జరిగిన 18వ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జాతీయ స్థాయిలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, వచ్చిన ఫలితాలు, వాటి మీద ప్రజలు ఇచ్చిన తీర్పుకు సంబంధించి మీడియా మిత్రులతో చర్చించి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆలోచన చేస్తున్నాం. ఈరోజు అందుబాటులో ఉన్న మా మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులు, నూతనంగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులతో వచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి సంతోషకరమైన ఫలితాలు వచ్చినాయి. వాళ్ళందరితో కలిసి ఈ సంతోషాన్ని పంచుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల విషయంలో నాడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు సుదీర్ఘమైన పాదయాత్ర, ఆ తర్వాత మణిపూర్ నుంచి ముంబై వరకు వారి పర్యటనలు, దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులందరినీ ఏకం చేసి ముఖ్యంగా దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ప్రజాస్వామిక వాదులందరినీ కూడా సమన్వయం చేసి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, పరిపాలన వైఫల్యాలను దేశ స్థాయిలో ప్రచారం కల్పించి ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమిని ఏర్పాటు చేసి వీలైనంత మేరకు సహకరించిన వాళ్ళందరినీ సహకారం తీసుకొని సమన్వయం చేసుకొని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క పాదయాత్ర సృష్టించిన ప్రభావాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో మొదటగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలను మనం చర్చించుకొని ఆ తర్వాత జాతీయ స్థాయి ఎన్నికల మీద మనం విశ్లేషణ చేసుకుందాం. 2023 డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితాలలో 64 శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఒక్క శాసనసభలో సిపిఐని మా ఎన్నికల పొత్తులో భాగంగా కొత్తగూడెంలో గెలిపేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 65 శాసనసభ నియోజకవర్గాలలో 39.5% ఓట్లను వేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాపాలనకు తెలంగాణ ప్రజలు ఆమోదం ఇచ్చిండ్రు. ఆ తర్వాత 100 రోజులలో 5 గ్యారెంటీలను అమలు చేసి భవిష్యత్ కార్యాచరణను ప్రజలకు వివరించి ఈ పార్లమెంట్ ఎన్నికల బరిలో మేము దిగడం జరిగింది. ఆనాడు ఎన్నికల బరిలో దిగినప్పుడే విస్పష్టంగా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి బహిరంగ సభలలో కూడా ప్రజలకు మేము చెప్పడం జరిగింది. ఈ ఎన్నికలు నేను, నా మంత్రివర్గము 100 రోజులు అందించిన పరిపాలనకు రెఫరెండము, మేము ఇచ్చిన గ్యారెంటీలను, మేము చేస్తున్న పరిపాలనను ప్రజల ముందు పెట్టి మేము ఓట్లు అడుగుతున్నాము. మా పరిపాలన మీకు నచ్చితే, మా పరిపాలన ఇంకా కొంత బలాన్ని చేకూర్చడం ద్వారా ఇంకా ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన అందించడానికి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి విస్పష్టంగా ప్రజలకు మేము వివరించడం జరిగింది. చాలామంది మీడియా మిత్రులు, సహచర ప్రజాప్రతినిధులు మనం రెఫరెండం అనకపోతే బాగుండునేమో, ఒకవేళ తీర్పు
మనకు వ్యతిరేకంగా వస్తే ఆ తర్వాత సమస్య అవుతుందని కూడా చాలామంది సూచన చేసింది. కానీ ప్రజల పట్ల ఉన్న విశ్వాసము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల ఉన్న నమ్మకంతో ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇది మా పరిపాలనకు రెఫరెండమే అని చెప్పి స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. మధ్య మధ్యలో మీడియా మిత్రులు గుర్తు చేసినప్పుడు కూడా ఈ విషయంలో మాకు రెండో ఆలోచన లేదు, రెఫరెండమే అని మేము చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజా పరిపాలన రెఫరెండంగా మేము ఎన్నికలకు వెళ్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలు, ప్రజలు ఇచ్చిన ఓట్ల శాతం, పార్లమెంట్లతో పాటు అసెంబ్లీలో మాకు వచ్చిన మెజారిటీని మీడియా మిత్రులు ఎలాగూ విశ్లేషిస్తారో మా వైపు నుంచి కూడా మేము ఈరోజు వివరించదలుచుకున్నాము. జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్లకు సంబంధించి ఒక సీటు ఎంఐఎంకి ఇస్తే 16లో 8 పార్లమెంటు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. మరొక 8 భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. మా 8 పార్లమెంటు నియోజకవర్గాల ఫలితాలు దాదాపుగా 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. 2023 డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతము 39.5%. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 100 రోజుల పరిపాలన తర్వాత దాదాపుగా 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఓట్ల శాతంలో ప్రజలు రెఫరెండం ద్వారా మా పరిపాలన బాగుందనడమే కాదు, మమ్మల్ని మెచ్చుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఓట్ల శాతానికంటే అధిక ఓట్ల శాతాన్ని ప్రజలు మాకు ఇవ్వడం ద్వారా, ఆశీర్వదించడం ద్వారా మా పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసిండ్రు అని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 3 పార్లమెంట్ గెలిస్తే ఈ ఎన్నికల్లో మమ్మల్ని 8 పార్లమెంటు సీట్లు గెలిపించడం ద్వారా 8 సీట్లు అధికంగా ఇచ్చి పార్లమెంటులో కూడా మాకు అత్యధికంగా సీట్లు ఇవ్వడం ద్వారా, ఓట్లు సీట్లు కూడా మమ్మల్ని పెంచడం ద్వారా ప్రజలు ఆశీర్వదించారు. ఇదే కాకుండా మూడవ విశ్లేషణ, 119 శాసనసభ నియోజకవర్గాలలో ప్రజలు ఓట్లేస్తే విస్పష్టంగా ఆనాడు 64 సీట్లు ఎట్లయితే మెజారిటీ వచ్చిందో ఈరోజు 64 సీట్లలో మెజారిటీ రావడమే కాకుండా కంటోన్మెంటు మేము ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచిన సీటులో కాంగ్రెస్ పార్టీకి 13,206 ఓట్ల మెజారిటీ ఇచ్చి 65వ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ద్వారా ఆనాడు ఇచ్చిన 64 సీట్ల కంటే ఇంకొక సీటును అదనంగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలలో కూడా 65 సీట్ల తీర్పు ద్వారా మా రెఫరెండంని ప్రజలు సమర్థించిండ్రు, మాకు అనుకూలంగా ఓట్లేసి గెలిపించిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, మంత్రివర్గ సహచరులకు, శాసనసభ్యులకు, రాష్ట్ర స్థాయి నాయకులకు, జిల్లా స్థాయి నాయకులకు, మండల స్థాయి నాయకులకు, మరీ ముఖ్యంగా గ్రామ స్థాయి కార్యకర్తలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు వారి శ్రమ వల్ల, వారి కష్టం వల్ల, వారి ప్రయత్నం వల్ల ఓట్ల శాతంలో కావచ్చు, పార్లమెంటు సీట్ల విషయంలో కావచ్చు, శాసనసభ నియోజకవర్గాల వారిగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీని తీసుకొచ్చి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు మా గౌరవాన్ని, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని నిలబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి నేను సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక రెండవది, 8 పార్లమెంట్ సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ 2019లో 4 పార్లమెంట్లు గెలిస్తే ఈరోజు 8 పార్లమెంట్లు సీట్లు గెలవడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ సీట్లను పెంచుకున్నారు. ఆనాడు 20% ఉన్న ఓట్లను వాళ్ళు ఈరోజు 35%కి పెంచుకోవడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా ఓట్లు, సీట్లు పెరగడం జరిగింది. అయితే ఇందులో
వాళ్ళ ఓట్లు సీట్లు పెరగడానికి వాళ్ళ నాయకత్వాన్ని సమర్థించేదానికంటే బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవాలను త్యాగం చేసి అవయవ దానం చేసి ఈరోజు బీజేపీని గెలిపించడం జరిగింది. బీజేపీ గెలిచిన 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ 7 సీట్లల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవ దానం చేసిండ్రు బీజేపీకి. ఈ విషయం నేను ఈరోజు చెప్పడం లేదు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడే స్పష్టంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బలహీనమైన అభ్యర్థులను పెట్టి బీఆర్ఎస్ శ్రేణులను బీజేపీకి పని చేపిస్తున్నాడు చంద్రశేఖరరావు అని చెప్పి నేను స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ చేసిన. నేను నిర్దిష్టమైన అంశాలను ప్రస్తావించినప్పుడు బీఆర్ఎస్ నాయకులు వితండవాదం చేసిండ్రు, నా మీద వాళ్ళు మాటల దాడి చేసిండ్రు. ఇవాళ ఇంకొక విషయం, అత్యంత కీలకమైన అంశం నేను ఇప్పుడు ప్రస్తావించదలుచుకున్నా. 2001లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి చంద్రశేఖరరావు గారు సిద్దిపేటలో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పటి నుంచి 2023 డిసెంబర్ వరకు సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో ఏ రోజు కూడా 25-30 వేల మెజారిటీ నుంచి 1,25,000 మెజారిటీ వరకు ప్రతి సందర్భంలో అది చంద్రశేఖరరావు గారు కావచ్చు, లేకపోతే హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థలు కావచ్చు, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, అత్యధిక మెజారిటీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు గారు సిద్దిపేటలో పూర్తి తన ఓట్లను బీజేపీకి బదిలీ చేసిండు. ఇవాళ బీజేపీ రఘునందన్ రావు గారికి 63,000 పైచిలకు ఓట్లు వస్తే బీఆర్ఎస్కు 65,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఈరోజు బీఆర్ఎస్ మెజారిటీ సిద్దిపేటలో 2,500 ఓట్లు మాత్రమే. అంటే ఇప్పటి వరకు సిద్దిపేట నియోజకవర్గం మీద పూర్తి ఆధిపత్యాన్ని పట్టును ప్రదర్శించిన బీఆర్ఎస్, కేసీఆర్, హరీష్ ఇద్దరు బీఆర్ఎస్ ఓట్ల మొత్తాన్ని బీజేపీకి రఘునందన్ రావుకు బదిలీ చేయడం ద్వారా ఈరోజు మెదక్లో కాంగ్రెస్ పార్టీని ఒక బలహీన వర్గాల అభ్యర్థిని ఓడించడం జరిగింది. మాకు కేవలం సిద్దిపేటలో వచ్చిన మైనస్ వల్లనే ఈరోజు దాదాపుగా మేము మెదక్ పార్లమెంట్ సీటును ఓడిపోవడం జరిగింది. అంటే బీఆర్ఎస్ను నమ్మి నిలబడ్డ వెంకట్రామరెడ్డిని నమ్మించి మోసం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఓడించాలా, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏవగింపు లేకపోతే కోపము ప్రదర్శించి ఆత్మ బలిదానం చేసుకొని అవయవ మార్పిడికి పాల్పడి ఈరోజు బీజేపీని గెలిపించారు. 7 పార్లమెంట్లలో ఆనాడు 37.5% ఓట్లు తెచ్చుకున్న బీఆర్ఎస్ ఈరోజు 16.5% ఓట్లకు పడిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా. అంటే దాదాపుగా 22% ఓట్లు బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ చేసిండ్రు. 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీకి 13% ఓట్లు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 35.5% ఓట్లు వచ్చినాయి. సరిగ్గా బీజేపీ ఓట్లు 22.5% పెరిగితే బీఆర్ఎస్ ఓట్లు 37.5% నుంచి 16.5%కి పడిపోయినాయి అని అంటే సరిగ్గా 21%, 22% ఓట్లు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి బదిలీ చేసిండ్రు. తద్వారా 8 పార్లమెంటులల్లా బీజేపీ గెలిచింది.
8 పార్లమెంట్లల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతైనాయి. ఒక్క మెదకులో ఓడిపోయిన దాంట్లో మాత్రమే వాళ్ళకి డిపాజిట్ వచ్చింది. బీజేపీ గెలిచిన 8 సీట్లల్లో 7 సీట్లు బీఆర్ఎస్ తన ఉనికిని తన డిపాజిట్లను కోల్పోవడం ద్వారా బీజేపీని గెలిపించింది. ఈరోజు పోతూ పోతూ చస్తూ చస్తూ ఇవాళ బీజేపీని గెలిపించే ప్రయత్నం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసింది. చంద్రశేఖరరావు, హరీష్, కేటీఆర్ చేసిండ్రు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో 39 ఎమ్మెల్యే స్థానాలలో బీఆర్ఎస్ గెలవడం జరిగింది. ఈ ఎన్నికల్లో 119లో కేవలం 3 సీట్లలోనే మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్. అది సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్. అంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుల యొక్క ఆత్మగౌరవాన్ని, బీఆర్ఎస్ యొక్క శాసనసభ్యుల ఆత్మగౌరవాన్ని బీజేపీకి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తాకట్టు పెట్టిండ్రు. పూర్తిగా ఓట్ల బదలాయింపు, పూర్తిగా ఎన్నికల ఫలితాలను బీజేపీకి అనుకూలంగా మార్చి ఈరోజు కేసీఆర్ కుటుంబము రాజకీయ అరాచకానికి పాల్పడ్డారు. ఇది తెలంగాణ సమాజం అంతా గమనించాలి. ప్రజాస్వామికవాదులు, సెక్యులర్ ఫోర్సెస్ అందరూ కూడా ఈరోజు ఈ అంశాన్ని గమనించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది. ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తనంతల తానే అంతర్ధానం అయిపోయి ఈరోజు బీజేపీని గెలిపించడానికి చంద్రశేఖరరావు గారు ఒక దురాగతానికి పూనుకున్నాడు అని అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. కేటీఆర్ గారు నిన్న అంటున్నారు ఫినెక్స్ లాగా మనం ఇప్పుడు బూడిదైన నాయన మళ్ళీ పుట్టేది ఏం లేదు, ఇక బూడిదే మీకు మిగిలింది. ఆ బూడిద తీసుకెళ్ళి మీ బావకు మీ నాయనకి ఇద్దరికి బుయ్యి ముఖానికి సరిపోతుంది, గాడికి మీ కథ సుఖాంతం అయిపోతుంది. చరిత్రలో ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకుండా ఉన్నది ఇది మొదటిసారి. ఇంత అచేతనావస్థలో ఇంత దుర్భరమైన పరిస్థితి బీఆర్ఎస్కు దాపురించిందంటే చంద్రశేఖరరావు గారి నాయకత్వము, కేసీఆర్ కుటుంబాన్ని ఏ రకంగా తెలంగాణ సమాజం గమనిస్తుందో వాళ్ళిద్దరు ఆలోచన చెయ్యాలి. అందుకే ఈ 6 నెలల్లో మా పార్టీ మీద, మా ప్రభుత్వం మీద, మా నాయకత్వం మీద, మా నాయకుల మీద, ఢిల్లీలో ఉండే అధిష్టానం మీద వాళ్ళు ఎన్నో రకాల ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్కు ఒక గుండు సున్నా ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఆలోచన చేయాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 100 రోజులు పూర్తి కాకముందే కోట్లాది శాపనార్థాలు పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న ఆలోచనతో, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్రలతో వ్యవహరిస్తే ప్రజలు పూర్తిగా బీఆర్ఎస్ను తిరస్కరించడం జరిగింది. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో కూడా పాల్గొనకుండా ఏవో చిల్లర మల్లర కారణాలు చూపించడం ద్వారా మీరు ప్రజాస్వామిక వ్యవస్థనే అవమానించే విధంగా వ్యవహరించిన తీరు ప్రజలు గమనిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ నాయకులకు, కేసీఆర్ కుటుంబానికి నేను సూచన చేస్తున్నా, మీ వ్యవహార శైలిని మార్చుకోండి. ప్రతిపక్షంగా సహేతుకమైన సలహాలు, సూచనలు ఇవ్వండి. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సహకరించండి. మీ కుటుంబ స్వార్థం కోసమో, మీ పార్టీ మనుగడ కోసమో, లేకపోతే మీరు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికో మీరు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యతను నిర్వహించండి. హరీష్ రావు గారు, మీరు ఆత్మహత్య చేసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఓడించినామని మీరు అనుకుంటుండ్రేమో. మీరు ఆత్మాహుతి దళాలుగా మారి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న ఆలోచన ఏదైతే చేస్తుండ్రో ఇది చివరికి మీ ఉనికి, మీ మనుగడ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లేకుండా, చట్టసభలలో లేకుండా కనుమరుగైపోతారు, కాలగర్భంలో కలిసిపోతారు. ఇట్లాంటి కుట్రలను, కుతంత్రాలను తెలంగాణ సమాజం గమనిస్తుంది.
గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను తెలంగాణ రాజకీయాలలో. అదేవిధంగా కేంద్ర రాజకీయాల దగ్గరికి వస్తేనే కేంద్రంలో 2014లో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో మీద 10 మంది నాయకుల ఫోటోలు పెట్టి ఓట్లు అడిగింది. 2019లో 3-4 నాయకుల ఫోటోలు పెట్టి ఓట్లు అడిగింది. భారతీయ జనతా పార్టీ విధానం మీద, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల మీద, భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో మీద 2014-2019 ఎన్నికలు జరిగినాయి. ఒకసారి 2014లో 273 సీట్లు వచ్చినాయి, 2019లో 303 సీట్లు వచ్చినాయి. అంటే సంపూర్ణమైన మెజారిటీ భారతీయ జనతా పార్టీకి ఆనాడు దేశ ప్రజలు ఇవ్వడం జరిగింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని పక్కన పెట్టిండ్రు, సమిష్టి నాయకత్వాన్ని పక్కన పెట్టిండ్రు. మోడీ గ్యారంటీ అని చెప్పి ఏక వ్యక్తి నాయకత్వంలో ఒకే ఒక వ్యక్తి, అది మోడీ గ్యారంటీ అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళారు. మోడీ గ్యారంటీ మీదనే మొత్తం ఎన్డీఏ కూటమి యొక్క ఎన్నికల ప్రచార సరళిని నడిపించిండ్రు. 303 సీట్లున్న ఎన్డీఏ బీజేపీ 240 సీట్లకు పడిపోయింది. అంటే మోడీ గ్యారంటీని ఈ దేశ ప్రజలు తిరస్కరించిండ్రు. మోడీ గ్యారంటీకి ఉన్న వారంటీ అయిపోయింది. ఇక మోడీ కాలం చెల్లిపోయిండు అని చెప్పి దేశ ప్రజలు తీర్పిచ్చిండ్రు. దానికి సంబంధించి ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎన్డీఏకు 42.9% ఓట్లు వస్తే ఇండియా కూటమికి 41.1% ఓట్లు వచ్చినాయి. దాదాపుగా సరి సమానంగా ఓట్ల శాతం వచ్చింది. సీట్లు కూడా దాదాపుగా పోటీ పడే విధంగా రావడం జరిగింది. జాతీయ రాజకీయాలలో నా విశ్లేషణ, నా డిమాండ్ ఒక్కటే. మోడీ గ్యారంటీ మీద ఎన్నికలకు వెళ్ళిన భారతీయ జనతా పార్టీ మోడీ గ్యారంటీని ప్రజలు తిరస్కరించారు. మోడీ గ్యారంటీకి ఉన్న వారంటీ పూర్తయిపోయింది, కాలం చెల్లిపోయింది. కాబట్టి ఈ దేశ ప్రజలు మోడీ గారిని తిరస్కరించారు. తక్షణమే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు. ఎందుకంటే ఆయన నాయకత్వాన్ని, ఆయనను చూపించే ఓట్లు అడిగినరు ప్రజలు. ఆయన నాయకత్వాన్ని, ఆయన గ్యారంటీని తిరస్కరించారు. కాబట్టి 140 కోట్ల ప్రజల యొక్క తిరస్కారానికి లోనైన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను డిమాండ్ చేస్తున్నా. సరే, ఎన్డీఏ కూటమిలో ఇంకెవరైతారు? ఎన్డీఏ కూటమికి మెజారిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారు పక్కన పెడితే, మోడీ గ్యారంటీ మీద ఏక వ్యక్తి చూపించి మీరు ఓట్లు ప్రజల దగ్గరికి వెళ్తే ఆ ఏక వ్యక్తిని ప్రజలు తిరస్కరించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని రాజీనామా అడగాలి, రాజీనామా చేయించాలి. నరేంద్ర మోడీ గారు హుందాగా, విలువలు కలిగిన రాజకీయ నాయకుడిగా, సమాజానికి ఆదర్శంగా నిలబడే వ్యక్తిగా ప్రధానమంత్రిగా రాజీనామా చేసి హుందాగా వారు తప్పుకుంటే వారికి గౌరవం ఉంటుంది. లేదు, నేను ఇట్లనే ప్రధానమంత్రికి కొనసాగుతా, 3వసారి ప్రమాణ స్వీకారం చేస్తా, కుట్రల కుతంత్రాలకు నేను తెరలేపుతా అని నరేంద్ర మోడీ గారు అంటే, వారు చెప్పుతున్న విలువలతో కూడుకున్న రాజకీయాలు చెప్పడానికే తప్ప పాటించడానికి లేదు అని చెప్పి ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారిని తిరస్కరించబోతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా ఏక వ్యక్తి, అదేవిధంగా అప్రజాస్వామికంగా వ్యవహరించే తీరును మానుకోవాలి. ప్రజలిచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ గౌరవించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలలో పోటీ చేసింది, 16 కాదు. 17 ఇట్లలో 8 సీట్లలో గెలిచినాము. ఫలితాలు అనుకూలంగా అనుకున్న దానికంటే ఎక్కువనే వచ్చినాయి. కానీ మేము ఎంతైతే కావాలనుకుంటున్నామో, మా అభిమానులు ఎంతైతే ఫలితాలు మాకు అనుకూలంగా ఉండాలనుకున్నారో ఆ స్థాయిలో లేవు. కాబట్టి ఇప్పటి వరకు 18 గంటలే పనిచేసినాం.
ఇంకా ఒక 2 గంటలు అదనంగా పనిచేసి ప్రజల్ని మెప్పించడానికి, ప్రజా పాలన అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. మల్కాజ్గిరిలో సిట్టింగ్ స్థానము ఓడిపోయినాము. అదేవిధంగా అదే మల్కాజ్గిరిలో ఉన్న కంటోన్మెంట్ శాసనసభను ఈరోజు లేని సీటును మేము గెలుచుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజా తీర్పులో భాగము. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా శిరస వహించవలసిన బాధ్యత మా మీద ఉన్నది. అవును, ఓడిపోయింది. నిజమే కదా, నిజమే కదా. అవును, ముఖ్యమంత్రి రాష్ట్రానికి, జిల్లాకు కాదు. పిసిసి అధ్యక్షుడు కూడా రాష్ట్రానికి. రాష్ట్రంలో ఏ సీటు గెలిచినా ఏ సీటు ఓడినా అది నాదే బాధ్యత. ఈ పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం నలుమూలలో వచ్చే ఏ ఫలితాలైనా నేనే తీసుకోవాలి. ఈ విషయాన్ని మీరు హుజూరాబాద్ ఎన్నికలప్పుడు గుర్తు చేసిరు, హుజూర్ నగర్ ఎన్నికలప్పుడు గుర్తు చేసిండ్రు, నాగార్జున సాగర్ ఎన్నికలప్పుడు గుర్తు చేసిండ్రు, మునుగోడు ఎన్నికలప్పుడు కూడా గుర్తు చేసిండ్రు. ఇప్పుడు కూడా గెలుపు ఓటములు అన్నిటికీ నేనే బాధ్యుణ్ణి. ఇందులో ఓటమి ఒకరి ఖాతాలో రాసి గెలుపులు నా ఖాతాలో రాసుకునే తత్వం కానీ ఆలోచన కానీ నాకు లేదు. కాబట్టి ఇచ్చిన ఫలితాలు, వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడి లాంటివి. కొంత తీయగా ఉన్నది, కొంత చేదుగా ఉంది, కొంత పుల్లగా ఉంది. కాకపోతే ఓవరాల్గా పచ్చడి అనేది మంచిది. ఇప్పుడు వచ్చిన ఫలితాలను పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉగాది పచ్చడి లాగా నేను స్వీకరించదలుచుకున్నా. మీరే అంటారు కదనే, పరిపాలన వదిలేసి ఇతర రాష్ట్రాలు తిరగబోతున్నాడని. వెళ్తే మీకు ఒక బాధ, ఉంటే ఇంకొక బాధ. కాబట్టి నేను రాష్ట్రానికి పరిమితమైన నాయకుడిని. నేను పిసిసి అధ్యక్షుడిని, నేను ముఖ్యమంత్రిని. ఎన్నికల అధ్యక్షుడిగా ఎన్నికలు ఇక్కడనే నిర్వహించిన, ముఖ్యమంత్రిగా నేను ఇక్కడనే ఉండి పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేసిన. వర్షానికి తడిచిపోయిన ఒడ్లు కొనుగోలు కావచ్చు, లేకపోతే మొలకెత్తిన ఒడ్లను కొనుగోలు విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, అకాల వర్షాలను ఎదుర్కోవడం విషయంలో కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాలను సమీక్షించడంలో కావచ్చు, రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడమే నా మొదటి ప్రాధాన్యత. నా బాధ్యత రాష్ట్రానికి పరిమితం. రాష్ట్రంలో ఉండే సమస్యలు పరిష్కరించడం, రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందించడమే నా బాధ్యత అనుకొని ఇక్కడికే పరిమితమైన. అవును, నా సొంత గ్రామం వచ్చేసి అచ్చంపేట, నల్లమల్ల అడవి. మీకు అందరికీ తెలుసు. కానీ నేను ముందే చెప్తున్నా మొదటి నుంచే, మా గ్రామంలో మొత్తం ఆ పార్లమెంట్లో ఉన్న దాంట్లో ఒక బూత్లో హైయెస్ట్ మెజార్టీ మా సొంత గ్రామంలో వచ్చింది. మల్లురవి గారు ఎంత మెజారిటీ మా గ్రామంలో 1100 ఓట్లు వచ్చినాయంట. సో నేనేమంటున్నానంటే నా గ్రామము, నా ఊరు కాదు. కరెక్ట్. అందుకే సిట్టింగ్ ఎంపీ సీటున డిపాజిట్ కోల్పోయి టీఆర్ఎస్ ఓట్లు బదిలీ చేసింది. నేను చెప్పింది కుట్ర అదే. ఆ కుట్ర ఆ రోజు చెప్పినప్పుడు మీరు రేవంత్ రెడ్డి ఏదో బాధపడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఏదో ముందే ఓటమిని అంగీకరించి మాట్లాడుతున్నాడని మీరే విశ్లేషణలు చెప్పారు లైవ్లలో. ఇప్పుడు నిజాం తేలింది కదా, మహబూబ్నగర్లో డిపాజిట్ పోయింది, చేవెళ్ళలో డిపాజిట్ పోయింది, సికింద్రాబాద్లో డిపాజిట్ పోయింది, మల్కాజ్గిరిలో డిపాజిట్ పోయింది, కరీంనగర్లో డిపాజిట్ పోయింది, నిజామాబాద్లో డిపాజిట్ పోయింది, ఆదిలాబాద్లో డిపాజిట్ పోయింది బీఆర్ఎస్ నాయకులకు. నేను చెప్పింది అదే కదా. వీళ్ళు పూర్తిగా ఓట్లు బదిలీ చేసి బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని, నాయకులను బలిస్తున్నాడు అని చెప్పిన. ఇప్పుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ పొజిషన్, కేసీఆర్ బేరసారాలు చేసుకుంటున్నాడు బీజేపీ తోటి. ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి, అదేమో అంటారు కదా, ఆత్మ ప్రబోధానుసారము మీరు నిర్ణయాలు తీసుకోండి. ఇక అది కేసీఆర్ చెప్పాలి, నువ్వు అడగాలి. కేసీఆర్ అవయవదానం చేసిండు బీజేపీకి.
ఆయన ఆత్మహత్య చేసుకోవడం ద్వారా ఆయన కిడ్నీలు ఆయన కండ్లు ఇవన్నీ మోడీకి బదిలీ చేసిండు. ఆ బెనిఫిట్ ఏందో బెయిలా లేకపోతే ఇంకేదన్నా అక్రమ సంపాదన అనేది మీరు విశ్లేషించాలి. మీరు ఎందుకు అన్ని నేనే చెప్తే మీరెందుకు? రఘు రఘు చెప్పండి. డెఫినెట్ గా ఆ దిశగా కేసీఆర్ నిరంతరం ప్రయత్నం చేస్తుంటూనే ఉంటాడు. కేసీఆర్ ఉన్నంత కాలము కుట్రలు కుతంత్రాలు ఉండనే ఉంటాయి. ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ రాజకీయ జూదగాడు. జూదం అనేది కేసీఆర్ మానడు. సర్వం ఒడ్డైనా జూదమే ఆడతాడు కేసీఆర్. రాజకీయ జూదగాడైన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో ఉన్నంత కాలం ఈ కుట్రలు కుతంత్రాలు కొనసాగుతూనే ఉంటాయి. అయితే మహారాష్ట్రలో ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలతోని శివసేనను ఎన్సీపీని చీల్చడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అని అనుకున్నాడు. కానీ మహారాష్ట్ర ప్రజల తిరస్కారానికి గురై ఈరోజు తలెత్తుకోలేని పరిస్థితులు మహారాష్ట్రలో ఉద్భవించినాయి. కాబట్టి తెలంగాణలో నరేంద్ర మోడీ గారు బీజేపీ ఇదే రకమైన ప్రయోగం చేస్తారా చేయరా చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రశేఖరరావు అని ఆరోపణ చేసి ఈ దేశంలోనే కుటుంబ పార్టీ అవినీతి కుటుంబం అని ఆరోపణ చేసింది కేసీఆర్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని. వీళ్ళతో బీజేపీ ఎట్లా జట్టు కడుతుంది, ఎట్లా సమర్థించుకుంటారో బీజేపీ నాయకులు ఇప్పుడు ప్రజలకు వివరించాలి. వీటన్నిటి నేపథ్యంలో ఈ అన్నిటిని విశ్లేషించడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. ఎన్నికల ఫలితాలను ఎట్లా చూస్తాం చారి? ఎన్నికల ఫలితాల రకంగానే చూస్తాము, ప్రజా తీర్పు పరంగానే చూస్తాము. దాంట్లో వేరే రకంగా చూడడానికి ఏముంది? ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. ఆ తీర్పును జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు. ఇక వాళ్ళిద్దరు స్వాగతించిన తర్వాత మియా బీవీకి రాజీ హోయేతో కాశీ కా క్యా ఇస్మే? నీ సూచన ఏంది రాహుల్? ఏం చేస్తే బాగుంటుంది? నీ సూచన ఏందంటూ? అదే ఒకవేళ నీ సూచన మా అందరి నాయకుల ముందు పెడతా, వాళ్ళందరూ కూడా రాహుల్ సూచన బాగుందంటే ఆ విధంగానే ముందుకు పోయి ఆ రాహుల్తో మాట్లాడదాం. ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు ఆహ్వానించినప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగా నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. పార్టీ సూచనల మేరకే నేను వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయము. ఏ ప్రభుత్వం ఏర్పడ్డా స్నేహపూర్వకమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుంటామని నేను ముందే చెప్పిన. ఈరోజు కూడా నేను ఆ మాటకు ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టి రాష్ట్ర సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకుంటాము. ఉమ్మడి క్యాపిటల్ చట్టపరంగానే సమస్య పరిష్కారం అయిపోయింది. హైదరాబాద్ నగరం ఇప్పుడు తెలంగాణకు రాజధాని. అంటే ఒక కీలకమైన సమస్య ఆల్రెడీ చట్టపరంగా పరిష్కారం అయింది. మిగతా ఆస్తుల పంపకాలకు సంబంధించి నీటి పంపకాలకు సంబంధించి ఉన్న సమస్యల్ని తప్పకుండా కూర్చుంటాం, చర్చించుకుంటాం, పరిష్కరించుకుంటాం. మాకేం బేసిజాలు లేవు. రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, పరిష్కరించుకుంటాం. ఏం ప్రభాకర్?